Hi, good morning my dear students. How are you all? I hope you are fine. Had your breakfast? So my dear students, I think that Dasara and Batukama holidays were well enjoyed. Yes? Next, in the previous video, what we have learned? First lesson, plants, increasing the numbers. Lesson, choose the correct answers and fill in the blanks and also short answers. Okay? Manamu intaku mundu video lo first lesson loni choose the correct answers, fill in the blanks and also short answers gurinchi nerchukunnam. And second lesson, animals everywhere, introduction. Okay, so already we have discussed second lesson, introduction. Second lesson loni introduction gurinchi kuda nerchukunnam. Yes, and also we are discussed three types of animals. Okay, three types of animals. First of all, what is habitat? What is habitat? Habitat means the natural home. The natural home. Okay? The natural home is habitat. The next type of animals. Type of animals. Okay, so here there are three types of animals are there. One is the breathing in animals. Breathing in animals. Then second one is feeding habits in animals. Feeding habits in animals. And third one, movement in animals. Movement in animals. Okay, so breathing in animals, feeding habit in animals, movement in animals. All of you open your science textbook, page number 153. So now let us discuss the first type of animals, breathing in animals. Okay, today we are discussed breathing in animals. Okay, ee roju manamu breathing in animals and feeding habits in animals గురించి ఈ రోజు నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ యానిమల్ బ్రీతింగ్ ఇన్ యానిమల్స్. ఓకే, ఫస్ట్ టైప్ ఈజ్ వాట్? బ్రీతింగ్ ఇన్ యానిమల్స్. Breathing in animals. Okay. Breathing means breathing అంటే పీల్చుకోవడం. ఇన్ యానిమల్స్, యానిమల్స్ ఏ రకంగా బ్రీతింగ్ చేసుకుంటాయి, వేటితో బ్రీతింగ్ చేసుకుంటాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, యానిమల్స్ నీడ్ టు బ్రీత్. యానిమల్స్ నీడ్ టు బ్రీత్ టు గెట్ ఆక్సిజన్. యానిమల్స్ బ్రీత్ చేసుకోవాలి అంటే ఏం కావాలి?
ఆక్సిజన్ కావాలి. యానిమల్స్ బ్రీత్ చేసుకోవడానికి ఆక్సిజన్ కావాలి. ఓకే, సో ఆక్సిజన్ బర్న్స్ ద ఎనర్జీ, ఆక్సిజన్ బర్న్స్ ద ఫుడ్. ఓకే, ఆక్సిజన్ అనేది ఏం చేస్తుంది? బర్న్ ద ఫుడ్, ఫుడ్ ని బర్న్ చేస్తుంది. టు రిలీజ్ ఎనర్జీ, దాంతో పాటు ఏం రిలీజ్ అవుతుంది? ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఫర్ వేరియస్ యాక్టివిటీస్. ఓకే, దాంతో ఏం రిలీజ్ అవుతుంది? ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో animals, all the animals breathe, okay, from their surroundings. అన్ని యానిమల్స్ కూడా బ్రీత్ చేసుకుంటాయి. ఎక్కడి నుంచి బ్రీత్ చేసుకుంటాయి? ఏం బ్రీత్ చేసుకుంటాయి అంటే వాటి సరౌండింగ్ లో ఉన్నటువంటి ఎయిర్ ని బ్రీత్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ యానిమల్స్, ల్యాండ్ యానిమల్స్ అంటే ల్యాండ్ పైన నివసించేటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ యానిమల్స్ టేక్ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్. ల్యాండ్ పైన నివసించేటువంటి యానిమల్స్ అన్నీ కూడా ఆక్సిజన్ ని ఎక్కడి నుంచి తీసుకుంటాయి అంటే ఎయిర్ లో నుంచి తీసుకుంటాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడున్నాం? ల్యాండ్ పైన ఉన్నాం. ఎస్, సో మనము బ్రీత్ చేసుకోవడానికి ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అంటే మన సరౌండింగ్ లో మొత్తం కూడా ఏముంది? ఆ ఎయిర్ అనేది ఉంది. ఆ ఎయిర్ లో నుంచి మనము ఆక్సిజన్ ని తీసుకుంటున్నాం. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఒక డౌట్ వస్తుంది. ల్యాండ్ యానిమల్స్ ఎయిర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని బ్రీత్ చేసుకుంటే మరి కొన్ని ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్. ఆక్వాటిక్ యానిమల్స్ బ్రీత్ ఆక్సిజన్ ఫ్రమ్ ద వాటర్. ఆక్వాటిక్ యానిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్. ఓకే, నీళ్ళల్లో నివసించేటువంటి యానిమల్ అయినటువంటి ఒక ఫిష్ అనేది దేన్ని బ్రీత్ చేసుకుంటది అంటే వాటర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని బ్రీత్ చేసుకుంటది. మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ ఆక్సిజన్ వాటర్ లో ఎట్లుంటది? యాక్చువల్లీ వాటర్ ఈజ్ లిక్విడ్. మరి ఆ లిక్విడ్ లో గ్యాస్ ఎట్లుంటది అంటే, సో వాటర్ ఫార్ములా is water formula H2O. The chemical name is hydrogen monoxide. Okay, H2O. Water formula is what? H2O. Here H means hydrogen, O means oxygen. So H2O means hydrogen monoxide. Okay, hydrogen monoxide. So here oxygen is there. ikkada oxygen atlage hydrogen anedi water lo dissolve ayi untundi. Okay, so ee dissolve ayi unnatuvanti hydrogen oxygen gas ఈ ఆక్వాటిక్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అవి డిజాల్వ్ అయి ఉన్నటువంటి ఆక్సిజన్ ని బ్రీత్ చేసుకుంటాయి. మరి యానిమల్స్ కార్బన్ డైఆక్సైడ్ ని కూడా రిలీజ్ చేస్తాయి కదా, చేస్తాయా? చేస్తాయి. ఓకే, సో హియర్ ఆక్వాటిక్ యానిమల్స్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్, ఈ రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని అండర్ వాటర్ ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రిల్లా, టేప్ గ్రాస్, పాండ్వీల్, ఇవేం చేసుకుంటాయి? ఈ కార్బన్ డైఆక్సైడ్ ని బ్రీత్ ఇన్ చేసుకుంటాయి ఆక్వాటిక్ ప్లాంట్స్.
Okay, so here underwater plants clean the water by removing carbon dioxide. Okay, అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని వాటర్ ని క్లీన్ చేస్తాయి. అప్పుడు రిలీజ్ అయినటువంటి ఆక్సిజన్ వాటర్ లో డిజాల్వ్ అయిపోతుంది. ఓకే, అలా అండర్స్టాండ్. ఆర్గన్స్ ఆఫ్ బ్రీతింగ్. Organs of breathing. Organs of breathing. So microbes are microscopic animals. Okay, microbes. Microbes are microscopic animals. Microscopic animals. Like amoeba, and paramecium. Okay. Microbes are microscopic animals like amoeba and paramecium. So here micro means micro means small. Micro ante chinnaga undetvanti animals like amoeba. Okay, amoeba and paramecium. Amoeba and paramecium. Now I am drawing the amoeba structure and paramecium structure. Okay, so all of you observe carefully. So amoeba have no particular structure. Amoeba ki oka particular ga oka structure anedi undadu. దాన్ని ఏ షేప్ లో డ్రా చేసినా అది అమీబానే అవుతుంది. Okay, this is the one of the structure of amoeba. Okay, the next paramecium. Okay, it is the paramecium structure. This is the paramecium structure. So microbe or microscopic animals like amoeba and paramecium breathe through the body surface. Okay, so here amoeba breathe through the body surface. Okay, and also paramecium also same. Okay, paramecium also breathe through the body surface. So here amoeba and paramecium both are the breathe through the body surface. Okay, all of you understand? So then next some insects. For example,
some insects like grasshopper, and cockroaches. Grasshoppers and cockroaches. So these insects are breathe through the air holes. Okay, so here grasshoppers and cockroaches. Grasshoppers అంటే ఇక్కడ గడ్డి చిలుక, కాక్రోచెస్ బొద్దింకలు. ఇవి రెండు కూడా ఎట్లా బ్రీత్ చేసుకుంటాయి అంటే వాటికి బ్రీత్ చేసుకోవడానికి లంగ్స్ అనేటువంటివి ఉండవు. వేటితో బ్రీత్ చేసుకుంటాయి అంటే ద బాడీ సర్ఫేస్ హ్యావ్ ఎయిర్ హోల్స్. వాటి యొక్క బాడీ సర్ఫేస్ మీద ఎయిర్ హోల్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ ఎయిర్ హోల్స్ ఏమంటారు అంటే ఇన్ ద సైన్స్ స్పిరాకిల్స్. వాటిని ఏమంటారు? స్పిరాకిల్స్ అంటారు. ఎయిర్ హోల్స్ ని స్పిరాకిల్స్ అంటారు, సైన్స్ లాంగ్వేజ్. ఓకే, సో ద ఇన్సెక్ట్స్ grasshoppers and cockroaches. Okay, so these insects blood not in red color. Blood not in red color because okay, the insects does not contain the oxygen. Okay, ఈ ఇన్సెక్ట్స్ వీటిలో స్పిరాకిల్స్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఇవి డైరెక్ట్ గా వాటికి ఉన్నటువంటి బ్లడ్ లో కలవవు. ఆక్సిజన్ అనేది దాని యొక్క బ్లడ్ లో డైరెక్ట్ గా కలవదు. కాబట్టి వాటి యొక్క బ్లడ్ లో ఆక్సిజన్ అనేది ఉండదు. ఆక్సిజన్ లేకపోతే హిమోగ్లోబిన్ ఉండదు. హిమోగ్లోబిన్, యు నో హిమోగ్లోబిన్? హిమోగ్లోబిన్ అంటే తెలుసా మీకు? మన బ్లడ్ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది. ఓకే, రీజన్ ఏంటిది? ఇట్ కంటైన్ ద ఆక్సిజన్. వాటిలో ఆక్సిజన్ అనేది ఉంటుంది కాబట్టి బ్లడ్ రెడ్ కలర్ లో ఉంటుంది. దాన్ని ఆక్సిహిమోగ్లోబిన్ అంటాం. అందుకే మన బ్లడ్ అనేది రెడ్ కలర్ లో. సో వీటి బ్లడ్ లో ఆక్సిజన్ అనేది ఉండదు కాబట్టి వీటిలో హిమోగ్లోబిన్ ఉండదు. హిమోగ్లోబిన్ ఉండదు. మీరు ఎప్పుడన్నా గ్రాస్ హోపర్స్ ని కానీ కాక్రోచెస్ ని కానీ చనిపోయినవి ఉంటే కానీ లేదంటే మీరు ఒకవేళ ఎక్కడన్నా దొరికితే వాటిని ఒకసారి చంపేసి చూడండి. వాటి బాడీలో బ్లడ్ అనేది రెడ్ కలర్ లో ఉండదు, ఓన్లీ వైట్ కలర్ లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దాని బ్లడ్ లో ఆక్సిజన్ అనేది ఉండదు. ఓకే, సో మరి ఇక్కడ డౌట్ వస్తుంది, హౌ ఈజ్ ఆక్సిజన్ దెన్ క్యారీ టు ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ an insect's బాడీ? మరి ఇప్పుడు నా చేతి ఇట్లా కదలడానికి, ఓకే, నేను అక్కడికి ఇక్కడికి కదలడానికి కారణం ఏంటిది అంటే మజిల్స్ అనేటువంటి ఉపయోగపడతాయి, బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది, బోన్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. దాంట్లోనే ఇంకో ఇంపార్టెన్స్ అనేది ఉంది, బాడీ పార్ట్స్ కదలాలి అంటే ఆ బాడీ పార్ట్లోకి ఆక్సిజన్ కూడా బ్లడ్ ద్వారా పోవాలి. పోతుంది కాబట్టి నా బాడీ పార్ట్స్ అనేటువంటి కదులుతుంది. మరి వీటిలో హిమోగ్లోబిన్ లేదు కదా, అయినప్పటికీ వాడి యొక్క బాడీ పార్ట్స్ అది ఎగరగలుగుతుంది, ఒక ప్లేస్ లో నుంచి ఇంకో ప్లేస్ లోకి కదలగలుగుతుంది. హౌ ఇట్ పాసిబుల్ అంటే ద స్పిరాకిల్స్ లీడ్ టు ఎయిర్ ట్యూబ్స్. ఇక్కడ స్పిరాకిల్స్ అనేటువంటిది ఏవైతే చెప్పినామో అవి లీడ్ తీసుకుంటాయి.
ఎయిర్ ట్యూబ్స్, వాటిలో ఎయిర్ ట్యూబ్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, విచ్ ఫార్మ్ ఏ ఫైన్ నెట్వర్క్ దట్ రీచెస్ ఎవ్రీ టిష్యూ ఆఫ్ ద బాడీ. ఈ ఎయిర్ ట్యూబ్స్ అనేటువంటివి దాని బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్కి ఈ ఆక్సిజన్ అనేది పోయేటట్టు చేస్తాయి. బ్లడ్ ద్వారా కాదు, ఎయిర్ ట్యూబ్స్ ద్వారా. ఓకే, ఎయిర్ ఎంటర్ ద బాడీ త్రూ దిస్ నెట్వర్క్. ఓకే, ద బాడీ టిష్యూ అబ్జర్వ్ ద ఆక్సిజన్ అండ్ గివ్ అవుట్ ద కార్బన్ డైఆక్సైడ్. ఆ బాడీ టిష్యూలలోకి వెళ్ళినటువంటి ఆక్సిజన్ యూజ్ చేసుకొని దాంట్లో మిగిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ఆ బాడీ టిష్యూ ద్వారానే, ఆ ఎయిర్స్ ట్యూబ్ల ద్వారానే, ఆ స్పిరాకిల్ ద్వారానే మళ్ళీ బయటకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, అలా యు అండర్స్టాండ్? సమ్ animals like earthworms. Okay, so you know earthworms. Okay, some animals like earthworms. Earthworms breathe through the moist skin. Okay, సో ఇది తడిగా ఉన్నటువంటి స్కిన్ ద్వారా ఏం చేసుకుంటుంది, బ్రీత్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ some animals like fishes, that means fish, crabs, next prawns, tadpole, tadpoles. Okay, fishes means fish, crabs, prawns, tadpoles. These are breathe through the gills. Okay, breathe through the gills. Gills అంటే మొప్పలు. ఓకే, ఫిషెస్ కి సైడ్ లో మొప్పలు అనేటువంటివి ఉంటాయి. ఓకే, ఇట్లా సైడ్ లోకి ఏముంటాయంటే గిల్స్ అనేటువంటివి, గిల్స్. ఓకే, సో ఫిష్, క్రాబ్స్, ప్రాన్స్, టాడ్పోల్స్ బ్రీత్ త్రూ ద గిల్స్. When water flows, okay, when water flows over the gills, an exchange of gases takes place. ఈ గిల్స్ లోకి పోయినటువంటి వాటర్ ఏం చేస్తుంది అంటే ఎక్స్చేంజ్ ద గ్యాసెస్, అక్కడ గ్యాసెస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది గిల్స్ లో. ఓకే, ద గిల్స్ అబ్జర్వ్ ఆక్సిజన్. గిల్స్ ఏం చేస్తాయి, అబ్జర్వ్ ద ఆక్సిజన్, ఆక్సిజన్ ని పీల్చుకుంటాయి ఫ్రమ్ ద వాటర్. ఓకే, వాటర్ లో నుంచి. అండ్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్, వెంటనే కార్బన్ డైఆక్సైడ్ ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో హియర్ ఫ్రాగ్ ఈజ్ an amphibian. ఫ్రాగ్ ఈజ్ an amphibian. మీకు తెలుసు ఫ్రాగ్ అనేది ఒక ఆంఫిబియన్ అంటే అది నీళ్ళలో ఉండగలుగుతుంది, ల్యాండ్ పైన ఉండగలుగుతుంది. సో హియర్ టాడ్పోల్ ఆర్ బేబీ ఫ్రాగ్, టాడ్పోల్ కానీ బేబీ ఫ్రాగ్ కానీ బ్రీత్ త్రూ ద గిల్స్. అది చిన్నగా ఉన్నప్పుడు బేబీ ఫ్రాగ్ కానీ లేదంటే దానికి టాడ్పోల్ అని కూడా పిలుస్తాం. అది చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే గిల్స్ తోనే బ్రీత్ చేసుకుంటారు. దెన్ అడల్ట్ ఫ్రాగ్ కొంచెం పెద్ద పెరిగిన తర్వాత, ఫ్రాగ్ అనేది పెద్దగా అయిన తర్వాత బ్రీత్ త్రూ ద లంగ్స్. అంటే ల్యాండ్ పైన ఉన్నప్పుడేమో లంగ్స్. ఒకవేళ వాటర్లోకి వెళ్ళిపోయింది అనుకో, వాటర్లోకి వెళ్ళిపోతే బ్రీత్ త్రూ ద మాయిస్ట్ స్కిన్.
ఓకే, బ్రీత్ త్రూ ద మాయిస్ట్ స్కిన్. ల్యాండ్ పైన ఉన్నప్పుడేమో లంగ్స్ తోటి బ్రీత్ చేసుకుంటుంది అడల్ట్ ఫ్రాగ్ అనేది. వాటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాయిస్ట్ స్కిన్ తో బ్రీత్ చేసుకుంటుంది. ఓకే, సో హియర్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్ అండ్ మమ్మల్స్ బ్రీత్ త్రూ ద హెల్ప్ ఆఫ్ లంగ్స్. బర్డ్స్ కానీ, రెప్టైల్స్ కానీ, మమ్మల్స్ కానీ. ఓకే, రెప్టైల్స్ అంటే పాకేటువంటి జంతువు. మమ్మల్స్ అంటే ఏ యానిమల్స్ అయితే అవి పాలిచ్చి పెంచేటువంటి జంతువులు ఉంటాయో వాటిని మమ్మల్స్ అంటాం. ఓకేనా. తర్వాత మనం హ్యూమన్స్, బర్డ్స్ వేటితో బ్రీత్ చేసుకుంటాం? లంగ్స్ తోటి బ్రీత్ చేసుకుంటాం. ఓకే, సో హియర్ హ్యూమన్స్ ఆర్ మమ్మల్స్. వి టేక్ ఏ, మనము ఏం చేస్తాము అంటే సో మనము ఎయిర్ని దేంతో బ్రీత్ చేసుకుంటాము అంటే ఫస్ట్ నోస్. ఓకే, ముక్కుతోని గాలి పీల్చుకుంటాం. ద ఎయిర్ ఈజ్ ఎంటైర్ ద లంగ్స్. ఎయిర్ అనేది ఎక్కడికి ఎంటర్ అవుతుంది? మనం ముక్కుతో పీల్చుకున్నటువంటి గాలి ఎక్కడికి వెళ్ళిపోతుంది? లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఎంటైర్ ద లంగ్స్. ఓకే, త్రూ ద విండ్ పైప్. ఓకే, మనకి ఈ ప్లేస్ లో ఏముంటుంది? విండ్ పైప్ అనేది. ఈ విండ్ పైప్ ద్వారా ఎయిర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో లోపలికి వెళ్ళిపోయినటువంటి ఎయిర్ అక్కడ ఏం జరుగుతుంది అంటే హియర్ బ్లడ్ వెసిల్స్ ఆర్ దేర్. ద ఆక్సిజన్ ఈజ్ ఎంటైర్ ద బ్లడ్ వెసిల్. ఓకే, ఆ బ్లడ్ వెసిల్ ఆక్సిజన్ అనేది బ్లడ్ వెసిల్ లోకి ఎంటైర్ అయిన తర్వాత అది బాడీ పార్ట్ అన్నింటిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ అదే ఆ బ్లడ్ వెసిల్ ద్వారా ఏమైంది అంటే టు రిలీజ్ ద కార్బన్ డైఆక్సైడ్. మొత్తం తిరిగి వచ్చిన తర్వాత అక్కడ తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ నోస్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్స్. నెక్స్ట్ హియర్ whales and dolphins. Whales and dolphins. So these are also aquatic animals. But these animals breathe through the lungs. ఇది వాటర్ లో ఉన్నా కూడా లంగ్స్ తోని బ్రీత్ చేసుకుంటాయి. ఎట్లా అంటే వాటికి ఎయిర్ అవసరమైనప్పుడు వాటర్ సర్ఫేస్ మీదకి వచ్చి ఎయిర్ని పీల్చుకొని మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోతుంది. అట్లా వేల్స్ అండ్ డాల్ఫిన్స్ అనేటువంటివి అప్పుడప్పుడు వాటర్ సర్ఫేస్ మీదకి వచ్చి గాలి పీల్చుకొని లోపలికి వెళ్ళిపోవడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. హియర్ చెక్ పాయింట్ ఈస్ దేర్. ఆల్ ఆఫ్ యు టేక్ ద పెన్సిల్ అండ్ అబ్జర్వ్ ద చెక్ పాయింట్. అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. అమీబా, వేల్, డాల్ఫిన్ breathe through its body surface. So which one is breathe through the body surface? Amoeba, whale, dolphin. So here whale and dolphin aquatic animals and also it have lungs. Which one is correct? Amoeba. Amoeba is correct. Circle the correct answers. Amoeba. Okay. Then observe the second question. A baby frog. A baby frog means tadpole. Tadpole breathes through air tubes, body surface, gills. So here baby frog. Baby frog means a tadpole. Tadpole have air tubes? No. A baby frog, that means tadpole, have body surface, breathe through the body surface? No. So the baby frog breathe through the gills. Third question. Birds, crabs, prawns breathe through the lungs. Which one is breathe through the lungs?
birds, maybe crabs, crab and prawns. These are breathed through the gills. So right answer is birds. Birds breathe through the lungs. Okay. Then second one, feeding habits in animals. Second type of animals, feeding habits in animals. Feeding habits in animals. Okay, all of you observe your textbook. Animals need food. Animals need food to grow, to get energy and also stay healthy. అవి హెల్తీగా ఉండడానికి ఏం కావాలి? గ్రో కావడానికి ఫుడ్ కావాలి. ఫీడింగ్ అంటే ఏంటిది? అక్కడ ఫుడ్, దానా, ఆహారము, ఆహారం ఇవ్వడము. ఓకే, సో డిఫరెంట్ యానిమల్స్ ఈట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. రకరకాలైనటువంటి యానిమల్స్ రకరకాలైనటువంటి ఫుడ్ తినడం జరుగుతుంది. దేర్ ఫీడింగ్ హ్యాబిట్స్ డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దే ఈట్. ఓకే, సో అవి ఏ ఫుడ్ తింటాయి అనే దాన్ని బట్టి దేర్ మౌత్ పార్ట్స్ ఆర్ సూటెడ్. వాటి యొక్క మౌత్ పార్ట్ అనేది సూట్ కావడం జరుగుతుంది. ఓకే, ద టైప్ ఆఫ్ ఫుడ్ దే ఈట్. సో ఆర్గన్స్ ఆఫ్ ఫీడింగ్. ఆర్గన్స్ ఆఫ్ ఫీడింగ్. వాటిలో ఫీడింగ్ ఆర్గన్స్ ఏంటివి? So for example, you learn in the class 3 that beaks and claws of birds are modified according to the kind of food they eat. అవి ఏ ఫుడ్ తింటాయి అనే దాన్ని బట్టి మనం థర్డ్ క్లాస్ లో నేర్చుకున్నాము. వాటి యొక్క బర్డ్స్ యొక్క బీక్ అనేది, వాటి యొక్క క్లాస్ అనేటువంటివి ఆ షేప్ లోకి రావడం జరుగుతుంది. సో హియర్ rodents. You know rodents? Rodents అంటే ఎలుకలు. Rodents means ఎలుకలు. సో కొన్ని రకాలైనటువంటి ఎలుక ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాబిట్స్, ఓకే, అండ్ ఆల్సో మైస్. రాబిట్స్ అంటే కుందేలు, మైస్ అంటే చిట్టి ఎలుకలు, చిన్న ఎలుకలు ఉంటాయి కదా అవి. సో అట్లాగే స్క్విరల్స్. Squirrels have sharp front teeth. వీటికి షార్ప్ ఫ్రంట్ టీత్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా? దే gnaw seeds and fruits. అవి వాటితో ఆ ఫ్రంట్ టీత్స్, షార్ప్ ఫ్రంట్ టీత్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఏం చేస్తాయి? ఆ ఫ్రూట్ ని కానీ ఆ గింజలను కొరకడానికి ఉపయోగపడతాయి. అట్లాగే సమ్ హెర్బివోర్స్. Some herbivores. For example, cows. Okay, cows and goats, giraffes, okay. So these animals eat only green plants. That is called the herbivores. So herbivores have sharp front teeth and also strong broad teeth. There are two types of teeth are there. One is the sharp front teeth, so biting, and strong broad teeth for chewing. Okay, front teeth ఏమో కొరకడానికి, బ్రాడ్ టీత్స్ ఏమో కొరికి నమిలి మింగడానికి కోసం ఉపయోగపడతాయి. ఓకే, దెన్ నెక్స్ట్ కార్నివోర్స్. You know carnivores? Carnivores like tiger, cat, lion.
lion, tiger, cat. Okay, these animals eat only meat. Eat only meat. Okay, so here these animals have sharp pointed curved front teeth to tear the flesh. They also have strong grinding teeth. Okay, so to chew the flesh and the bones. Okay, grinding teeth ఏం చేస్తాయి, గట్టిగా ఆ బోన్స్ ని నమలడానికి, వాటికి ఉన్నటువంటి మాంసాన్ని పీల్చడానికి, చీల్చడానికి కోసము ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్. సమ్ ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్, kites, vultures. Okay, have strong sharp and hooked beaks. వాటి యొక్క బీక్ అనేది ఇట్లా హుక్ షేప్ లో ఉంటుంది. And the claws to the catch their prey and to tear flesh. Okay, వాటి యొక్క క్లాస్ ఏవైతే ఉంటాయో అవి మంచిగా ఆహారాన్ని పట్టుకోవడానికి కోసం ఉపయోగపడడం జరుగుతుంది. పట్టి చీల్చడానికి, ఇట్లా పట్టుకొని ఆ బీక్ తోని చీల్చడానికి కోసము మనకి ఇక్కడ ఆ రకమైనటువంటి క్లాస్, అట్లాగే ఆ రకమైనటువంటి బీక్ ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద breathing in animals and feeding habits in animals.